కూటి ఇగో అన్నారు మహిళలకు 2500 అన్నారు. మహిళలను కోటీశ్వరులను చేసినాం. ఒకటి గుర్తుపెట్టుకో, కోటీశ్వర్. ఇప్పుడు బస్సు ఎంత? ఒక బస్సు ఎంత బాబు? ఒక బస్సు ఎంత? బస్సు కొనాలంటే ఎంత అవుతుంది? 40-50 లక్షలు అవుతుందా? ఓ పెట్రోల్ పంప్ పెట్టాలంటే ఎన్ని కోట్లు అవుతుంది? 3 కోట్లు అవుతుంది. మహిళా మండలికి ఒక్కొక్కరికి 10 అట్లా ఇస్తున్నారు జిల్లాలలో. అది ఇస్తుర్రా లేదా? అది అవునా కాదా? అవునా కాదా? మరి ఇయ్యట్లేదు అంటే ఊర్లలో పోండి, తెలుస్తుంది. ఎవరైతే ప్రతిపక్షాలు ఉన్నారో టీఆర్ఎస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు, పోయి అడగండి ఇస్తున్నారా లేదా, మహిళా మండలికి ఇచ్చిరా లేదా. మొన్ననే 500 బస్సులు ఇచ్చారు. అంటే రేవంత్ రెడ్డి రుణమాఫీ చేస్తా అని చెప్పి ఇప్పటి వరకు కూడా 100% ఎక్కడ కూడా జరగలేదు కదా. మరి దీని గురించి ఏమంటారు? రుణమాఫీ చేయలేదని ఊర్లలో పోయి అడుగునా, అప్పుడు తెలుస్తుంది. ఊర్లోనే ఇచ్చారు. అది టీఆర్ఎస్ వాళ్ళు కావాలని చేస్తున్నారు. రైతు బంధు రేపు 26కు లేవో 30 తారీఖు వేస్తున్నాం. రైతు బంధు కేంద్ర ప్రభుత్వం 6000 వేస్తుంది. ఒకటే విడతకు 6000 వేస్తున్నాం మేము. అది గుర్తుపెట్టుకోండి. అశోక్ నగర్ లో ఇప్పటి నుంచి ఉన్నారా నిరుద్యోగులు? ఎప్పటి నుంచి ఉన్నారు? ఇప్పటి నుంచి ఉన్నారా? కాంగ్రెస్ పార్టీ రాగా నిరుద్యోగులు ఉన్నారా? ఆల్రెడీ 1,00,000 ఇచ్చినాం. ఆల్రెడీ చూడు 1,00,000 ఇచ్చినాం. కావాలంటే చూడు 1,00,000 ఇచ్చినాం. 70,000 ఇచ్చినాం. మొన్న 5,000, ఇంక 20,000 ఇస్తున్నాం. చూడు గుర్తుపెట్టుకో, ఇస్తున్నాము. వారానికి ఒక నిరుద్యోగ నిరసన అయితే జరుగుతూనే ఉంది. అది కావాలని ఓన్లీ హైదరాబాద్ లో జరుగుతుంది. రేపు కార్పొరేట్ ఎలక్షన్ కు కాంగ్రెస్ ను కావాలని చూపియాలి కదా అద్దంలా. ఆ నిరసనలు చూపియాలి కదా. టీఆర్ఎస్ లో కుట్ర తప్ప మళ్ళీ ఇంకేం లేదు. కాంగ్రెస్ పాలన, ప్రజలందరూ కాంగ్రెస్ పక్కన ఉన్నారు. రేపు కార్పొరేట్ ఎలక్షన్ తెలుస్తుంది కదా.